సిటీలో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు 45 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. ఎల్బీ నగర్, మలక్పేట, దిల్సుఖ్ నగర్, లక్డీ కపూల్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట, అమీర్పేట, దిల్సుఖ్ నగర్లో వాహనాలు స్లోగా కదులుతున్నాయి. మలక్పేట బ్రిడ్జి కింద వరద నీరు నిలిచిపోవడంతో గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఇక నాంపల్లి, గాంధీభవన్ ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. సెక్రటేరియట్ ముందు నీరు నిలవడంతో లక్డీ కపూల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది. రెడీ టు బంజారాహిల్స్ ఏరియాలో ట్రాఫిక్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ శ్రీశైలం లైవ్ లో ఉన్నారు. శ్రీశైలం, ఏంటి ప్రెజెంట్ ట్రాఫిక్ సిచ్యువేషన్ ఏంటి? ప్రజెంట్ ట్రాఫిక్ అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రధాన ప్రాంతాలన్నింటిలో కూడా వర్షం కురవడంతో ఒక్కసారిగా వర్షం నీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చి చేరింది. దీంతో వాహనదారులు ఆ రోడ్లలో ప్రయాణించాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం కేబీఆర్ పార్కు దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. కేబీఆర్ పార్క్ సమీపంలో వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్ల మీదనే వర్షం నీరు నిలిచిపోవడంతో, అదేవిధంగా డ్రైనేజీలు కూడా పొంగి పొరలడంతో ఆ నీరంతా వచ్చి రోడ్ల మీద ఆగిపోయింది. ఆ నీళ్లలోంచి ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మోకాల్లోతు నీరు చేరింది. దీంతో ఇబ్బందులు తప్పట్లేదు. బైక్ మీద వచ్చే వాళ్ళకైతే మరింత ఇబ్బంది తలెత్తుంది. ఇక కార్లు, ఇతర వాహనాలు కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి అవస్థ ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో ఒక్కసారిగా నగరం అంతా కూడా వాతావరణం అనేది మారిపోయిందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం తర్వాత మేఘావృతం అయిపోయి పూర్తిగా భారీ వర్షం పడడంతో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు. నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఉన్నటువంటి చౌరస్తా నుంచి ఇటు సికింద్రాబాద్ వెళ్ళాలన్నా, లేదంటే పంజాగుట్ట సైడ్, అమీర్పేట సైడ్ వెళ్ళాలన్నా కూడా ట్రాఫిక్ ఆగిపోయింది. అదేవిధంగా ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, అదేవిధంగా అటు మనకు హైటెక్ సిటీ సైడ్ వెళ్ళాలంటే కూడా వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రధానంగా జూబ్లీ హిల్స్, బంజారాలతో పాటు ఖైరతాబాద్లో కూడా ట్రాఫిక్ అనేది ఇబ్బందులు తలెత్తున్నాయి. అదేవిధంగా పంజాగుట్ట, అమీర్పేట్, బేగంపేట ఈ ప్రాంతాల్లో కూడా వాహనాలు అనేవి నెమ్మదిగా కదులుతున్నాయి. అదేవిధంగా సికింద్రాబాద్ వెళ్ళాలన్నా కూడా ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు అటు తార్నాక, నాచారం, ఉప్పల్, అదేవిధంగా నాగోల్ సైడ్ కూడా ట్రాఫిక్ అనేది వర్షం వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయి. ప్రధానంగా మలక్పేట, దిల్సుఖ్నగర్ మార్గంలో ఇబ్బందులు తప్పడం లేదు. మలక్పేట బ్రిడ్జ్ కింద అయితే వర్షం నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ కూడా వాహనాలు వెళ్ళాలంటే ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇటు పంజాగుట్ట కానీ, అటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర కూడా వర్షపు నీరు అనేది నిలిచిపోవడంతో ఇబ్బందులు వాహనదారులు పడుతున్నారు. అదేవిధంగా స్టీల్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు వర్షం కురిసినప్పుడు సెక్రటేరియట్, అసెంబ్లీ, అదేవిధంగా నాంపల్లి ప్రాంతంలో కూడా భారీగా వర్షం నీరు నిలిచింది. దీంతో వాహనదారులు అటువైపు ప్రయాణించాలంటే కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. మరోవైపు మధ్యాహ్నం వర్షం కురిసింది. మరి ఇప్పుడు మరోసారి వర్షం కురుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పుడిప్పుడే ఆల్రెడీ వర్షం కూడా ప్రారంభమైంది. మరో గంట సేపట్లో వర్షం పడుతుందని చెప్పిన నేపథ్యంలో మరోసారి కుండపోత వర్షం కురిస్తే పరిస్థితి ఏంటన్నది కూడా నగరవాసులు ఆందోళన పడుతున్నారు. వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తోంది. వాహనదారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ కేబీఆర్ బాగ్ దగ్గరనైతే పూర్తిగా అటు మ్యాన్హోల్ నుంచి వచ్చినటువంటి వాటర్ కానీ, ఇటు వర్షం నీరు కానీ ఒక దగ్గర చేరిపోయి పూర్తిగా నీళ్ళని నిలిచిపోవడంతో ఆ బురదలోంచి, ఆ వాటర్లోంచి వాహనాలు రావాలంటే కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మరోవైపు గత 2 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. వర్షం పడుతుందని చెప్పి ముందే హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇటు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముందే చెప్పినప్పటికీ కూడా అనుకోని కుండపోత వర్షం కారణంగా అయితే ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం వచ్చింది. అకాల వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు రోడ్ల మీదకి రావాలంటే కూడా ఆలోచించాలని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఎక్కడైతే చెట్లు కూలాయో, మరోవైపు రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ వర్షం నిలిచిపోయిందో ఆ ప్రాంతాల్లో ఇటు డిఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా జిహెచ్ఎంసీ బృందాలతో పాటు పోలీసులు కూడా వాటర్ వెళ్ళిపోయే విధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ క్లియర్ చేసేటువంటి పనిలో ఉన్నారు. మొత్తంగా చూసినట్లయితే ఒక్కసారిగా కురిసినటువంటి కుండపోత వర్షం అనేది నగరవాసులను అతలాకుతలం చేసి చెప్పుకోవచ్చు. మరోవైపు ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షంతో కూడా మళ్ళీ రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో వాహనదారులు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ శ్రీశైలం.